యునానీ వైద్యంతో పాటు ఆహారపు అలవాట్లు కూడా మేము చెప్పిన విధంగా చేస్తే 100% ప్రతి ఒక్క రోగం తగ్గుతుంది అని అంటున్న యునానీ డాక్టర్ కె రాజేంద్రతో స్పెషల్ ఇంటర్వ్యూ. ASN 24 టీవీ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు. రాజేంద్ర గారి దగ్గర ఉన్నాం. ఇక్కడ మెడిసిన్స్ ప్రజలపై ఎటువంటి అంటే అనారోగ్య సమస్యలకు గురి కాకుండా చేసేటటువంటి మెడిసిన్సే ఉన్నాయి. వీటిపై మండల ప్రజలు కూడా చాలా మక్కువ చూపుతున్నారని చెప్పేసి మనతో డాక్టర్ గారు చెప్తున్నారు. ఇంకా ఏమేమి ఉన్నాయి, ఏ విధంగా ఉపయోగపడతాయో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అమ్మా. ఇప్పుడు ఉన్నటువంటి ఈ మెడిసిన్స్ అంటే ప్రజలకి అంటే ఏ విధంగా ఎలాంటి రోగాలకు ఉన్నాయి, అవి ఏ విధంగా ప్రజలకు పనిచేస్తున్నాయో మా ప్రేక్షకులకి తెలపగలరు. ఇప్పుడు మన యునానీ వైద్యంలో ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి అన్నమాట. ఈ దీర్ఘకాలిక వ్యాధులకి మనకి అలోపతిక్లో అంత ట్రీట్మెంట్, పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు. అయితే మన ప్రాచీన వైద్య విధానాలు అంటే ఆయుర్వేదం, యునానీ, హోమియో, సిద్ధ వైద్యంలో ఈ దీర్ఘకాలిక వ్యాధులైన ఆర్థరైటిస్, గ్యాస్ట్రైటిస్, బీపీ, షుగరు వీటన్నిటికీ మనం వైద్యం చేస్తున్నాము. ఇక్కడ పేషెంట్లకి ఇంకా చెప్పాలనుకుంటే ఈ కిడ్నీ వ్యాధులు కూడా చాలా మంది ఈ నీళ్ళ వల్ల, కల్తీ ఫుడ్ వీటి వల్ల తీసుకున్నాం కిడ్నీ భారీ జబ్బులు పడుతున్నారు అన్నమాట. అయితే వీటన్నిటికీ మనం చక్కని వైద్యాన్ని ఇస్తాం అన్నమాట. ఈ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ మందులు మంచిగా సప్లై చేసింది. జనాలు బాగా ఉపయోగించుకుంటున్నారు. ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళైనా, గ్యాస్ ట్రబుల్తో బాధపడే వాళ్ళైనా, బీపీ, షుగరు, ఇక లైఫ్ స్టైల్ డిసీజెస్, గుండెకి సంబంధించినవి కానీ వీటన్నిటికీ మనం ట్రీట్మెంట్ చేస్తున్నాము. అయితే ఈ వైద్యం అనేది ఒక రోజులో తగ్గేది కాదనమాట. మనం మందులు ఇచ్చిన తర్వాత 2-3 గంటల తర్వాత స్లోగా పనిచేస్తాయి. ఒక 45 రోజులు, 40 రోజులు కంటిన్యూ వాడాలన్నమాట. ఈ ప్రస్తుత కాలంలో ఎక్కువ మందికి ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే నిద్ర లేని, ఆహారపు అలవాట్ల వల్ల ఈ వ్యాధులు అనేవి వస్తున్నాయి. మన పూర్వీకులు ఏంటంటే జొన్నలు, రాగులు, సజ్జలు ఇవన్నీ ఉపయోగించేవాళ్ళు. అయితే ఈ మందుల్లో ఏంటంటే చెట్ల నుండి తీస్తారనమాట. చెట్ల నుండి, జంతువుల నుండి మినరల్స్ అంటే ఖనిజ లవణాలు, వీటన్నిటితో కలిపి మన మందులు తయారయ్యాయి. ప్రకృతిలో అది లభించే వాటితోటి, ఆహార పదార్థాలతోనే మన వైద్యం అనేది చేయడం జరుగుతుంది. ఇందుట్లో ఇంకా చెప్పాలంటే కొన్ని కప్లింగ్ థెరపీ అని ప్రాక్టికల్గా మనం చేసేవి కొన్ని ఉంటాయి అన్నమాట. మసాజ్ థెరపీ, స్టీమ్ బాత్ ఇలాంటివి కూడా మన వైద్య విధానంలో చేస్తూ ఉంటారు. వీటికి కొంతమందికి ఇప్పుడు లేడీస్కి ఇన్ఫెర్టిలిటీ ఇలాంటివి కూడా, గర్భసంచికి బలానికి కానీ మీరు చెప్పారు. అయితే ఇప్పుడు మీరు పేషెంట్ మీ దగ్గరకు వస్తున్నారు కదా, అంటే ఈ ఒకేసారి లేట్ గా తగ్గుతుంది, బాడీపై ఇటువంటి దుష్పరిణామాలు అంటే చూపు అని చెప్పేసి మీరు అంటున్నారు. అంటే మీ దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్ లో ఎవరైనా క్యూర్ అయిన వాళ్ళు అంటే తగ్గిన వాళ్ళు ఉన్నారా? అదే విధంగా ఇంకా అంటే ఏ విధంగా ఎలాంటి రోగాలు తగ్గినాయి అనేది చెప్పండి. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నమాట ఈ మందులలో. ఎందుకంటే మనం తినే ఆహార పదార్థాలతోటి మనం ఈ మందులు చేయబడుతుంది. అంటే చెట్లతోటి, ఇంకా జంతువులకు సంబంధించిన కొన్ని అవయవాలు తీసుకొని వైద్యం చేయబడుతుంది. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది గవర్నమెంట్ది కాబట్టి అసలు ఫ్రీ వైద్యము. ఇంకా తక్కువ చౌక ధరలు ఉంటాయి. మందులు బయట కూడా ఒకవేళ మనం వాడుకోవాలనుకుంటే మాత్రానికి అవి చౌక ధరకే దొరుకుతాయి. ఇంగ్లీష్ మందులాగా రేట్లు ఎక్కువ ఉండవు అనమాట. అది సంగతి. ఓకే అండి. పేషెంట్లకు తగ్గిన వాళ్ళు ఉన్నారా? అంటే పేషెంట్లు ఏమన్నా పెరుగుతున్నారా? అసలు ఎలాంటి అంటే వాళ్ళకి ఎలాంటి దీనిపై నమ్మకం కలుగుతుందా లేదా అనేది తెలపండి. యాక్చువల్గా ఈ జనాల్లో ఈ వైద్యం అనేది
ప్రస్తుతం వెళ్ళట్లేదు. వెళ్ళడానికి మనం చిన్న చిన్నగా ప్రయత్నం చేస్తున్నాము. కొంతమంది వస్తున్నారు, ఇప్పుడే డెవలప్ అవుతాను అనమాట. అలాంటి మన స్పాండిలైటిస్, లింబార్ స్పాండిలైటిస్ కూడా మనం వైద్యం చేయడం జరుగుతుంది. మన పేషెంట్ ఒక అతను ఉన్నాడు, నాగేశ్వరరావు, ఇంకా చాలా మంది వస్తూనే ఉన్నారు. ఇప్పుడే డెవలప్ అవుతుంది. మీరు ఒకవేళ మన పేషెంట్ నాగేశ్వరరావు గారిని ఒకసారి అడిగి తెలుసుకోండి. ఆయనకి ఎలా పనిచేస్తుంది, ఎన్ని రోజులు వాడుకుంటున్నాడు, ఆయన డాక్టర్ గారు ఏమేమి మందులు ఇచ్చారు, ఏమేం చేస్తున్నారు ఆయన అడిగితే మీకే చెప్తారు. ఓకే అండి, మేము పేషెంట్లు అడుగుతాం. కాకపోతే మేము అనేది ఏంటంటే, ఇప్పుడు నడువున్నప్పుడు కూడా మీరు ఏదో ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, దానివల్ల ఏమన్నా అంటే రిజల్ట్ వస్తుందా? దానిపై పేషెంట్ ఆసక్తి చూపుతున్నారా? ఈ నడుముకి పంచకర్మ వైద్యం అని ఉంటుంది మన దాంట్లో. అంటే దళక్ అంటారు దాని పేరు, కప్పింగ్ థెరపీ అని ఉంటుంది, ఇంకా లీచ్ థెరపీ అని ఉంటుంది, స్టీమ్ బాత్ అని. అయితే ప్రస్తుతానికి అయితే మనకి ఈజీగా కప్పింగ్ థెరపీ ఒకటి, ఈ మసాజ్ దళక్ అంటారు అనమాట. దాంతో చాలా వరకు పేషెంట్లకి మోకాళ్ళ నొప్పులకు కానీ నడుము నొప్పికి కానీ ఈ వైద్యం ద్వారా. ఇంకా అంతేకాకుండా కొన్ని ఆయింట్మెంట్స్ ఉంటాయి అనమాట, ఆయింట్మెంట్స్ తోటి మనం అలా అప్లై చేసేటప్పుడు వాళ్ళకి నొప్పి తగ్గుతుంది, కొద్దిగా రిలీఫ్ తగ్గుతుంది, కానీ కొద్దిగా టైం తీసుకొని పర్మనెంట్ గా క్యూర్ అవుతా ఉంటది. దాంతోపాటు ఆహారం, ఇప్పుడు కాల్షియం అరిగిపోతే నల్లేరు తీసుకోమని, ఇలాంటి రాగి జావ తాగమని, జొన్నలు, రాగులు, సజ్జలు ఇది తాగుతుంటే కాల్షియం మన బాడీలో పెరుగుతూ ఉంటుంది. సజ్జలు, కూరలు ఇలాంటి ఆహార పదార్థాలతో పాటు మన ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు తొందరగా తగ్గుతుంది అనమాట మెడిసిన్. ఓకే సార్, ఇప్పుడు పేషెంట్లకి అంటే మీకు మీ దగ్గరకు వచ్చే పేషెంట్లకి సరిపోను మెడిసిన్స్ ఉన్నాయా, అందుతున్నాయా? వాళ్ళు ఎంతమంది వస్తున్నారు పేషెంట్లు, అంటే రోజువారీగా ఎంతమంది వస్తున్నారు అనేది? ఇప్పుడు మన మందులు అయితే బాగా అవైలబిలిటీ ఉన్నాయి, పేషెంట్లు కూడా వస్తున్నారు, పర్వాలేదు. రోజు రోజుకి వాళ్ళ సంఖ్య అనేది పెరుగుతూ ఉంది. ఇంత పర్టికులర్ గా ఇంతమంది వస్తారు అని మనం చెప్పలేము. ఓకే అండి, మనకి డాక్టర్ రాజేంద్ర గారు చెప్పేది ఏంటంటే, మా దగ్గర దొరికేటటువంటి మందులు ప్రజలకు ఎటువంటి హాని చేయదు, వాళ్ళ బాడీపై ఎటువంటి హాని చేయకుండా ఏ రోగం అవుతుందో ఆ రోగానికి మేము ఇచ్చినటువంటి మందులు అదే రోగానికి పనిచేసి ఆ రోగాన్ని తగ్గిస్తాయని చెప్పేసి డాక్టర్ వెంకటేశ్వర గారు, రాజేంద్ర గారు అంటున్నారు. అదేవిధంగా ఇదే మందులపై మండల ప్రజలు కూడా మగ్గు చూపాలని మనం కోరుకున్నాం. ఏటీవీ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జులూరుపల్లి మండలం.